ఎంతో రుచిగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. సూపర్ సింపుల్ చేసుకోవడం, పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బోల్డంత ఫైబర్ కూడా ఉంటుందండి. మనకు కావాల్సిన ఎన్నో న్యూట్రియంట్స్ దీని ద్వారా లభిస్తాయి. బాణలు పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పండుమిర్చి రెండు కలిపి ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని విధంగా అన్న కట్ చేసుకోవడం జరిగింది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ కొత్తిమీరను కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నాం. చూసారా చక్కగా మగ్గిపోయింది కొత్తిమీర. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు, అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటాం. వాటర్ అదేమీ యాడ్ చేయకూడదండి. మనము రైస్ లో తినడానికి ఇలా పలుకుగా అంటే కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది. ఇది గ్రైండ్ అయిపోయింది కదా, ఇంకో పోపు చేసేసుకున్నాం. టీ స్పూన్ ఆయిల్ లో వాళ్ళు మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చీలుకలు, మనం వేపించుకున్న పోపు వేసుకుని చక్కగా కలుపుకుని సర్వ్ చేసేయడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. వెరీ సింపుల్ చేసుకోవడము, చాలా బేసిక్ పచ్చడి రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.